పాముకి పాలు పోసి పెంచినా అది కాటు వేయక మానదు అన్నట్టు మనం ఎంత శాంతి వచనాలు చెప్పినా పాకిస్తాన్ మాత్రం వెన్నుపోటు పడవడానికి ట్రై చేస్తుంది. ఇప్పుడు సరిహద్దులో ఒక పెద్ద హైడ్రామా నడుస్తుంది. ఎప్పుడెప్పుడు మన భారతదేశం మీద విషం చిమ్ముదామా అని ఆకలితో ఉన్న రాబందుల్లాగా టర్కీ, పాకిస్తాన్ కలిసి ఒక భయంకరమైన స్కెచ్ వేశాయి. ఈ ప్లాన్ గనక నిజంగా వర్కౌట్ అయి ఉంటే మన దేశం సెక్యూరిటీకి, మన బోర్డర్ సేఫ్టీకి చాలా గట్టి దెబ్బ తగిలేది. అసలు మ్యాటర్ ఏంటంటే కేవలం 48 గంటల్లో, అవును 2 రోజుల్లోనే పాకిస్తాన్ మన భారతదేశం దమ్ముని, మన ఆర్మీ పవర్ని 2 సార్లు టెస్ట్ చేయడానికి ట్రై చేసింది. గాఢాంధకారంలో అందరూ నిద్రపోతున్న టైంలో ఏదో చేసేద్దాం, రావిల్పిండిలో కూర్చున్న ఆ జనరల్స్ ఏదో కొత్త గేమ్ ఆడదాం అనుకున్నారు. వాళ్ళ టార్గెట్ కేవలం బోర్డర్ దాటి లోపలికి రావడం మాత్రమే కాదు, మన దగ్గర ఉన్న ఆ బ్రహ్మాస్త్రాన్ని కనిపెట్టడం. అదే వాళ్ళ అసలు టార్గెట్. 1 కాదు 2 కాదు, టర్కీ టెక్నాలజీ, పాకిస్తాన్ కుట్ర బుద్ధితో తయారైన లేటెస్ట్ డ్రోన్ల గుంపు ఆకాశంలో దొంగల్లా చక్కర్లు కొట్టాయి. పాపం వాళ్ళు మన భారతదేశం నిద్రపోతుంది అనుకున్నారు. మనల్ని ఈజీగా మోసం చేయొచ్చు, చీకట్లో చిదంబరం ఆడొచ్చు అని ఫీల్ అయ్యారు. కానీ వాళ్ళు ఒక విషయం మర్చిపోయారు. ఇది పాతకాలం కాదు, ఇది 2026 నాటి కొత్త భారత్. మన సైనికులు డేగ కళ్ళతో ఫుల్ అలర్ట్గా ఉంటారు, కంటి మీద కునుకు లేకుండా కాపలా కాస్తుంటారు. ఆ టర్కీ డ్రోన్లు మన బోర్డర్ వైపు రాగానే మన డిఫెన్స్ సిస్టమ్స్ వాటిని రేడార్లో పసిగట్టి గాలిలోనే పేల్చి పారేశాయి. ఆ డ్రోన్ మొక్కలతో పాటు పాకిస్తాన్ ఎప్పటి నుండో వేస్తున్న ప్లాన్స్ కూడా మట్టిలో కలిసిపోయాయి. అసలు భారత్ ఆ టర్కీ టెక్నాలజీని ఎలా దెబ్బ కొట్టింది? 48 గంటల్లోనే పాకిస్తాన్ రెండోసారి అదే ప్లేస్కి ఎందుకు వచ్చింది అనే డౌట్ మీ అందరికీ వచ్చే ఉంటుంది. దీని వెనుక చాలా పెద్ద కథే ఉంది. పాకిస్తాన్ అంతలా వెతుకుతున్న ఆ సీక్రెట్ వెపన్ ఏంటి? మన రియాక్షన్ చూసి టర్కీ, చైనా ఎందుకు షాక్ అయ్యాయి? దీనిని మనం డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం. అంతకంటే ముందు మన ఆర్మీ ధైర్యాన్ని, వాళ్ళ డెడికేషన్ని చూసి మీకు కూడా గర్వంగా అనిపిస్తే వెంటనే ఈ స్టోరీని లైక్ చేసి కామెంట్ సెక్షన్లో జై హింద్ అని రాయండి. మన జవాన్ల కోసం ఆ మాత్రం చెయ్యలేమా? గుర్తుంచుకోండి, జై హింద్ చెప్పడం మనందరికీ ఒక ఎమోషన్. పనిలో పనిగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక అసలు కథలోకి వెళ్తే 2 రోజుల క్రితం జమ్మూ కాశ్మీర్ బోర్డర్లో ఏదో తేడాగా ఉందని మన వాళ్ళు నోటీస్ చేశారు. పాకిస్తాన్ నుండి ఒక 4-5 డ్రోన్లు ఒకేసారి మన వైపు రావడానికి ట్రై చేశాయి. ఇదేదో మామూలు విషయం కాదు. అప్పుడప్పుడు ఏదో దారి తప్పి వచ్చినట్టు కాకుండా ఒకేసారి ఇన్ని డ్రోన్లు గ్రూప్గా వస్తున్నాయంటే ఖచ్చితంగా ఏదో పెద్ద ప్లానే ఉంది. అది ఒక కోఆర్డినేటెడ్ అటాక్ ప్లాన్ లాగా అనిపించింది. కానీ మన ఆర్మీ, మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ఎంత షార్ప్గా ఉన్నాయంటే ఆ డ్రోన్లు మన గగనతలంలోకి ఎంటర్ అవ్వకముందే వాటిని రేడార్లో లాక్ చేసి పిట్టల్ని రాల్చినట్టు బోర్డర్ అవతలే పేల్చేశాయి. వాటి ముక్కలు కొన్ని గాల్లో ఎగిరి మన వైపు కూడా పడ్డాయి. ఆ టైంలోనే మన ఆర్మీకి ఒక క్లారిటీ వచ్చేసింది. పాకిస్తాన్ వెనుక ఏదో పెద్ద స్కెచ్ వేస్తుందని, తెర వెనుక ఏదో సినిమా నడుస్తుందని. డిఫెన్స్ ఎక్స్పర్ట్స్ ఏమంటున్నారంటే పాకిస్తాన్ ఈ డ్రోన్ల ద్వారా 2 మెయిన్ విషయాలు తెలుసుకోవాలనుకుంది. 1, మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ పవర్ ఏంటి, మనం ఎంత ఫాస్ట్గా రియాక్ట్ అవుతాం, మన రేడార్లు ఎంత షార్ప్గా ఉన్నాయి అనేది టెస్ట్ చేయడం. 2, మన ఏరియాలో ఏం జరుగుతుందో స్పైయింగ్ చేయడం. ఇది వాళ్ళకి వెన్నతో పెట్టిన విద్యే. కానీ ఈసారి సీన్ వేరు. పాకిస్తాన్కి టర్కీ బ్యాక్ అండ్ సపోర్ట్ ఇస్తుంది. టర్కీ డ్రోన్లు ప్రపంచంలోనే చాలా ఫేమస్. వాటిని వాడి మన డిఫెన్స్ని టెస్ట్ చేయాలని చూశారు. కానీ మన దగ్గర ఉన్న టెక్నాలజీ ముందు వాళ్ళ ఆటలు సాగలేదు. ఇదంతా జరుగుతుండగానే నిన్న రాత్రి పాకిస్తాన్ మళ్ళీ అదే తప్పు చేసింది. మొండిగటం అంటే ఇదేనేమో. 48 గంటల్లో ఇది రెండోసారి. 2 రోజుల క్రితం ఎక్కడైతే డ్రోన్లు పేలిపోయాయో మళ్ళీ అదే స్పాట్కి, అదే ప్లేస్కి 2 డ్రోన్లను పంపింది. మామూలుగా అయితే దొంగతనం చేసిన చోటకే మళ్ళీ దొంగతనం చేయడానికి ఎవరు రారు. కానీ పాకిస్తాన్ మాత్రం సిగ్గు లేకుండా మళ్ళీ అక్కడికే వచ్చింది. ఇప్పుడు అసలు క్వశ్చన్ ఏంటంటే పాకిస్తాన్ పదే అదే ప్లేస్కి ఎందుకు వస్తుంది? అక్కడ వాళ్ళకి ఏం కావాలి? అంటే ఆ ఏరియాలో ఉన్న మన మిలిటరీ బేస్ల మీద వాళ్ళకి చాలా ఇంట్రెస్ట్ ఉందన్నమాట. వాళ్ళేదో స్పెసిఫిక్ విషయం కోసం డెస్పరేట్గా వెతుకుతూ ఉన్నారు. నా ఎనాలిసిస్ ప్రకారం పాకిస్తాన్కి కావాల్సింది, వాళ్ళ కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నది మన S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. అవును, ప్రపంచంలోనే మోస్ట్ డేంజరస్ సిస్టమ్ అని దేన్నైతే అంటారో అదే వాళ్ళ టార్గెట్. మీకు గుర్తుందా, ఆపరేషన్ సింధూర్ టైంలో కూడా పాకిస్తాన్ ఆర్మీ స్పోక్స్ పర్సన్ టీవీలో కనిపించినప్పుడల్లా ఒక డైలాగ్ చెప్పేవాడు, చిలక పలుకులు పలికేవాడు. భారత్ S-400 ఎక్కడుందో తెలుసుకోవడానికే మేము డ్రోన్లు పంపుతున్నాం, మాకది ఎక్కడుందో తెలియాలి అని. వాళ్ళ డిఫెన్స్ మినిస్టర్ కూడా ఇదే మాట సిగ్గు లేకుండా ఒప్పుకున్నాడు. వాళ్ళ టార్గెట్ S-400ని కనిపెట్టి దెబ్బ కొట్టడమే. ఎందుకంటే సింపుల్ లాజిక్. మన దగ్గర S-400 ఆపరేషన్లో ఉన్నంత వరకు
పాకిస్తాన్ ఎన్ని వేషాలు వేసినా, ఎన్ని అణుబాంబుల కలలు కన్నా ఒక్క అటాక్ కూడా సక్సెస్ అవ్వదు. S-400 మనకి ఒక అభేద్యమైన కోట లాంటిది. 400 కిలోమీటర్ల దూరం నుండే శత్రువుల విమానం కానీ, క్షిపణి కానీ, డ్రోన్ కానీ వస్తే అది మన బోర్డర్ టచ్ చేయకముందే గాల్లోనే లేపేస్తుంది. ఇది జస్ట్ ఒక మిషన్ కాదు, ఇది ఆకాశంలో మనకి కాపలా కాస్తున్న ఒక అదృశ్య శక్తి. పాకిస్తాన్ బాధ ఏంటంటే ఎక్కడ అటాక్ చేయాలో వాళ్ళకి అర్థం కావట్లేదు. ఎందుకంటే S-400 ఒకటే లేదు, దాని చుట్టూ ఆకాష్, MRSM లాంటి మన స్వదేశీ సిస్టమ్స్ ఒకదాని తర్వాత ఒకటి లేయర్స్ లాగా రక్షణ వలయంలా ఉన్నాయి. ఈ చక్రవ్యూహాన్ని బ్రేక్ చేయాలంటే ముందు S-400ని పక్కకు తప్పించాలి. అది ఉన్నంత వరకు పాకిస్తాన్ మన మీద చిన్న రాయి కూడా వేయలేదు. రేపొద్దున్న భారత్ గనక బాలాకోట్ లాంటి ఆపరేషన్ మళ్ళీ చేస్తే పాకిస్తాన్ కనీసం రియాక్ట్ కూడా అవ్వలేదని వాళ్ళ జనరల్స్ భయం. మనం తలుచుకుంటే రోజు వాళ్ళ మీద బాంబులు వేయొచ్చు. వాళ్ళ ఫైటర్ జెట్స్ టేకాఫ్ అవ్వకముందే రన్వే మీద ఉండగానే మన S-400 వాటిని టార్గెట్ చేస్తుంది. అందుకే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని దానికోసం పిచ్చోళ్ళలా వెతుకుతున్నారు. వాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే తినడానికి తిండి లేదు కానీ మీసాలకు సంపెంగ నూనె అన్నట్టు దేశంలో పిండి దొరకట్లేదు కానీ యుద్ధాలు మాత్రం కావాలట. నాకు తెలిసి కాశ్మీర్లో ఈ డ్రోన్ల హడావిడి జస్ట్ శాంపిల్ మాత్రమే. ఇది ఆరంభం మాత్రమే. రాబోయే రోజుల్లో బోర్డర్ మొత్తం ఇలాంటివి ఇంకా ఎక్కువ చూడొచ్చు. ఎందుకంటే S-400 వాళ్ళకి దయ్యంలా మారింది. అది ఉంది అని తెలుసు, కానీ ఎక్కడుందో ఎవరికి తెలియదు. నా ఉద్దేశంలో మన గవర్నమెంట్, మన ఆర్మీ చేసిన అతిపెద్ద మాస్టర్ స్ట్రోక్, స్ట్రాటజిక్ విక్టరీ ఇదే. మనం రఫేల్ కొన్న, అపాచీ కొన్న, వీడియోలు తీసి మరీ ప్రపంచానికి చూపించాం, ఫోటోషూట్లు చేశాం. కానీ S-400 విషయంలో మాత్రం ఫుల్ సీక్రెసీ మెయింటైన్ చేశాం. ఎంత సీక్రెట్ అంటే ఈ రోజుకి మన 5 S-400 రెజిమెంట్లు ఎక్కడ మోహరించారో, ఎక్కడ దాచారో ఎవరికి అఫీషియల్గా తెలియదు. మన సొంత మీడియాకి కూడా తెలియదు. మొన్న ఈ మధ్య ఒక శాటిలైట్ ఫోటో వచ్చినా అందులో క్లారిటీ లేదు. ఈ సీక్రెట్ బిహేవియర్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే పాకిస్తాన్కి ఇద్దరు బెస్ట్ ఉన్నారు. ఒకరు టర్కీ, ఇంకొకరు చైనా. ఈ ముగ్గురు కలిసి ఒక దుష్ట కూటమి కట్టారు. విచిత్రం ఏంటంటే ఈ ఇద్దరి దగ్గర, అంటే టర్కీ, చైనా దగ్గర S-400 సిస్టమ్ ఉంది. రష్యా వాళ్ళకి కూడా అమ్మేసింది. సో వాళ్ళు ఆ సిస్టమ్ ఎలా పనిచేస్తుంది, దాని వీక్నెస్ ఏంటి, దాని ఫ్రీక్వెన్సీ ఏంటి అనేది స్టడీ చేసి పాకిస్తాన్కి లీకులు ఇస్తూనే ఉంటారు. ఒరే తమ్ముడు, S-400 ఎలా ఉంటుంది, దీన్ని ఇలా తప్పించుకోవాలి అని ఐడియాలు ఇస్తుంటారు. టర్కీ దగ్గర బేరక్టర్ డ్రోన్లు ఉన్నాయి. అవి యుక్రెయిన్ వార్లో రష్యన్ సిస్టమ్స్కి వ్యతిరేకంగా పనిచేశాయి కూడా. ఆ కాన్ఫిడెన్స్తోనే పాకిస్తాన్ ఎగిరెగిరి పడుతుంది. కానీ మనం వాళ్ళకంటే 2 అడుగులు ముందున్నాం కాబట్టే ఈ గోప్యత పాటించాం. శత్రువుకి టార్గెట్ ఎక్కడుందో తెలియనప్పుడు బాణం ఎక్కడ వేస్తాడు? కళ్ళు లేనివాడు రాయి విసిరినట్టే ఉంటుంది వాళ్ళ పరిస్థితి. భారత్ S-400ని ఒక చోట ఉంచకుండా కదిలే టార్గెట్లా మార్చేసింది. ఈరోజు ఇక్కడ ఉంటే రేపు ఇంకో చోట ఉంటుంది. దీన్నే షూట్ అండ్ స్కూట్ అంటారు మిలిటరీ భాషలో. అంటే కొట్టడం, ప్లేస్ మార్చేయడం. ఇక్కడే టర్కీ, చైనా టెక్నాలజీలన్నీ ఫెయిల్ అయిపోతున్నాయి. వాళ్ళ శాటిలైట్లు ఫోటో తీసేలోపు మన వాళ్ళు ప్లేస్ మార్చేస్తున్నారు. పాకిస్తాన్ చీకట్లో రాళ్ళు వేస్తుంది. భారత్ ప్రతిసారి వాటిని గాల్లోనే నరికేస్తుంది. పాకిస్తాన్ పరిస్థితి చూస్తుంటే జాలేస్తుంది. ఆర్థికంగా చితికిపోయి దేశంలో జనాలు ఆకలితో అలమటిస్తుంటే ఈ నాయకులు మాత్రం యుద్ధం పిచ్చితో ఊగిపోతున్నారు. అక్కడ పెట్రోల్ లేదు, కరెంట్ లేదు, కానీ డ్రోన్లు కొనడానికి మాత్రం డబ్బులు ఎక్కడి నుండి వస్తున్నాయో బహుశా ఆ చైనా వాడే అప్పు ఇచ్చి ఉంటాడు. వడ్డీ వ్యాపారిలాగా చైనా వాడు పాకిస్తాన్ని నిలువునా ముంచేస్తున్నాడు. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్లకి, జనరల్స్కి వాళ్ళ పదవులు కాపాడుకోవాలంటే భారత్ మీద విషం చిమ్మాలి, లేకపోతే వాళ్ళ పప్పులు ఉడకవు. అందుకే ఇలాంటి డ్రామాలు ఆడుతున్నారు. కానీ వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే భారత్ ఇప్పుడు డిఫెన్సివ్ మోడ్లో లేదు. ఒకప్పుడు మనం దెబ్బ తగిలితే చూస్తూ ఊరుకునే వాళ్ళం, కానీ ఇప్పుడు దెబ్బకు దెబ్బ తీసేలా మన బిహేవియర్ మారింది. నువ్వు ఒకటిస్తే నేను రెండిస్తా అన్నట్టుంది మన ఆర్మీ తీరు. ఈ 48 గంటల ఇన్సిడెంట్ అదే ప్రూవ్ చేసింది. వాళ్ళు ప్లాన్ వేసేలోపే మనం కౌంటర్ ప్లాన్ వేసేస్తున్నాం. మొత్తానికి పాకిస్తాన్ భయం చూస్తుంటే మన సెక్యూరిటీ ఎంత స్ట్రాంగ్గా ఉందో అర్థమవుతుంది. 48 గంటల్లో 2 సార్లు వచ్చారు, 2 సార్లు చేతులు కాల్చుకున్నారు, మూతి పగలగొట్టించుకున్నారు. టర్కీ డ్రోన్లైనా, చైనా ఎత్తుగడలైనా భారత సరిహద్దులు ఇప్పుడు దాటలేరు అని మన వాళ్ళు క్లియర్గా మెసేజ్ ఇచ్చేశారు. S-400 అనే కనిపించని కవచం పాకిస్తాన్ గొంతులో పచ్చి వెలక్కాయలా మారింది. మింగలేరు, కక్కలేరు, అందని ద్రాక్ష పుల్లన అన్నట్టు
S-400ని టచ్ చేయలేక డ్రోన్లతో ఇలా చిల్లర వేషాలు వేస్తున్నారు. భవిష్యత్తులో కూడా పాకిస్తాన్ ఇలాంటి ప్రయత్నాలు చేస్తూనే ఉంటుంది. కుక్కతో ఒక వంకర అని ముందే చెప్పుకున్నాం కదా, కానీ మనం భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే మన దగ్గర వరల్డ్ క్లాస్ టెక్నాలజీ ఉంది. అంతకంటే మించి ప్రాణాలకు తెగించి పోరాడే సైనికులు ఉన్నారు. వాళ్ళ ధైర్యం ముందు పాకిస్తాన్ ప్లాన్స్ అన్నీ జుజుబీ. వాళ్ళు ఎన్ని డ్రోన్లు పంపినా అవి మన గగనతలంలో పేలిపోవాల్సిందే, దీపావళి టపాసుల్లా రాలిపోవాల్సిందే. సో పాకిస్తాన్ గూఢచర్యం, దానికి మన ఆర్మీ ఇచ్చిన స్ట్రాంగ్ అండ్ సాలిడ్ రిప్లై గురించి మీరేమనుకుంటున్నారు? భారత్ S-400 లొకేషన్ని ఇలాగే సీక్రెట్గా ఉంచాలా, లేక మన పవర్ ఏంటో ఓపెన్గా చూపించి వాళ్ళ గుండెల్లో రైళ్లు పరిగెత్తించాలా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్లో చెప్పండి. ఈరోజు మన ఆర్మీ అలర్ట్నెస్ చూసి, మన దేశం పవర్ చూసి మీకు గర్వంగా అనిపిస్తే లైక్ కొట్టండి. ఈ నిజాన్ని అందరికీ తెలిసేలా షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు ఇంకా తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. జై హింద్. భారత్ మాతాకి జై.